హలో ఎవ్రీవన్. సో మార్వెల్ జస్ట్ డ్రాప్డ్ ఏ బ్యాంగర్ విచ్ ఇస్ రియలీ సర్ప్రైజింగ్. అంటే ముందు నుంచే చెప్తున్నారు నెట్ఫ్లిక్స్ లో అయితే మెచ్యూర్ గా చూపించారో దాన్ని వీళ్ళు కంటిన్యూ చేస్తారని. కానీ నేను వీళ్ళు ఈ లెవెల్ దాకా వెళ్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. బికాస్ వి ఆల్ నో మార్వెల్ ఇస్ అండర్ డిజ్నీ అండ్ వాళ్ళు ఎప్పుడు మెచ్యూర్ కంటెంట్ కి దగ్గరికి కూడా రారు. రీసెంట్ గా డెడ్పూల్ 3 వాస్ ఎక్సెప్షన్. అంటే దాంట్లో కూడా ఒక స్టైలైజ్డ్ ఆర్ రేటెడ్ యాక్షన్ ఉంటది. కానీ సర్ప్రైజింగ్ థింగ్ ఈస్ డేర్ డెవిల్ బార్న్ అగైన్ కి దే వెంట్ ఆల్ ఇన్ అండ్ అది కూడా ఇన్ ఎవ్రీ వేస్. కానీ ఏ మాట కా మాట జస్ట్ ఒక 2 minutes ట్రైలర్ రిలీజ్ చేసినా గానీ మాట్లాడుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి. సో గెట్ రెడీ గైస్, ఈ డేర్ డెవిల్ బార్న్ అగైన్ ట్రైలర్ ని నేను డీటెయిల్ గా బ్రేక్ డౌన్ చేస్తాను. సో దట్ మీరు ఒక్క వీడియో చూస్తే చాలు అసలు ఈ సిరీస్ లో మీరు ఏం చూడబోతున్నారో మీకు క్లారిటీ వస్తుంది. కానీ బిఫోర్ దట్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ ట్రైలర్ బ్రేక్ డౌన్స్ అండ్ ఎంగేజింగ్ కంటెంట్ కోసం ఈ ఛానల్ డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో లైక్ చేయండి. ఇంకా వితౌట్ వేస్టింగ్ మోర్ టైం లెట్స్ గో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ సిరీస్ చుట్టూ ఏం జరిగింది, ఏ క్యారెక్టర్స్ దీంట్లో ఉండబోతున్నారు, ఎవరెలా కనెక్ట్ అయ్యారు, ఫస్ట్ ఈ విషయాలు లెటెస్ట్ సి. సో యాక్చువల్లీ ఫస్ట్ లోనే మార్వెల్ సీజన్ 1 లోనే 18 ఎపిసోడ్స్ చూపిద్దాం అనుకున్నారు. కానీ రైటర్ స్ట్రైక్ మూలం దాన్ని డివైడ్ చేసి ఫస్ట్ సీజన్ లో 9 ఎపిసోడ్స్, సెకండ్ సీజన్ లో 9 ఎపిసోడ్స్ చూపిద్దామని ఫిక్స్ అయ్యారు. అండ్ ఫర్ దిస్ లోకి అను మూన్ నైట్ లో వర్క్ చేసిన బ్రిలియంట్ రైటర్స్ ని హైర్ చేశారు. అండ్ అలాగే ఫస్ట్ లో కొంచెం ఆలోచించిన మెచ్యూర్ రేటింగ్ కూడా ఒప్పుకున్నారు. అండ్ యాక్చువల్లీ అకార్డింగ్ టు ఒరిజినల్ స్క్రిప్ట్ దీంట్లో క్యారన్ ఫాగి ముందే చనిపోయినట్టు చూపిద్దాం అనుకున్నారంట. వేరే దాని మూలం ఎప్పుడు మ్యాట్ మోడాక్ బాధపడతా ఉంటాడు. కానీ ఆ ఐడియా వర్క్ చేసే చార్లీ కాక్స్ చాలా మందికి నచ్చలేదు. సో అందుకే మొత్తాన్ని రీరైట్ చేసి ఈ సీజన్ లో క్యారన్ ఫాగిని ఇద్దరిని ఇంక్లూడ్ చేశారు. అండ్ ఈ సిరీస్ డైరెక్ట్ గా నెట్ఫ్లిక్స్ సిరీస్ కనెక్టెడ్. ఇన్ఫాక్ట్ ఆ విషయం ట్రైలర్ స్టార్టింగ్ షాట్స్ లోనే క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేశారు. వేర్ కింగ్ పిన్ మ్యాట్ మోడాక్ తో అంటున్నాడు ఇది ఫస్ట్ టైం కాదు మన ఇద్దరం కలవటం అని. సో దాని అర్థం ఇక్కడ డెఫినెట్లీ కింగ్ పిన్ కి తెలుసు మ్యాట్ మోడాకే డేర్ డెవిల్ అని. ఇన్ఫాక్ట్ తర్వాత షాట్ లో మనం కింగ్ పిన్ అను వెనిసా డిన్నర్ చేస్తుంటే వెనకమాల ఐకానిక్ వైట్ పెయింటింగ్ చూడొచ్చు. సో స్టార్టింగ్ లో మ్యాట్ మోడాక్ అను కింగ్ పిన్ మాట్లాడుకుంటుంటే మనకు ఫాస్ట్ గా వేరే షాట్స్ కొని చూపించారు. సో ఇన్ దిస్ ఫ్రేమ్ వీ కెన్ క్లియర్లీ సీ డేర్ డెవిల్ ఎవరినో కొడుతున్నాడని. సో ఆ కాస్ట్యూమ్ అది చూస్తుంటే డెఫినెట్లీ తను కొడుతున్నది ఈ సిరీస్ మెయిన్ విలన్ అయిన న్యూస్. సో యాక్చువల్లీ కామిక్స్ లో తాను వన్ ఆఫ్ ది క్రేజీ కిల్లర్. వేరే తను పోలీస్, లాయర్స్ ఇలాంటి గవర్నమెంట్ ఆఫీషియల్స్ ని పట్టుకుని వాళ్ళని చంపేస్తాడు. అండ్ ఓన్లీ చంపటం కాదు వాళ్ళ బ్లడ్ యూస్ చేసి ఒక ఆర్ట్ లాగా తయారు చేస్తాడు. ఇన్ఫాక్ట్ వాళ్ళ డెడ్ బాడీస్ ని కూడా ఒక స్టాచ్యూస్ లాగా పెడతాడు. అండ్ ది మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఈస్ ఇదంతా చేయడానికి తన దగ్గర పెద్దగా రీజన్స్ ఉండవు. ఈ ఫీల్స్ ఇదంతా ఆర్ట్ అని. సో ఈ సిరీస్ మెయిన్ విలన్ తను. ఇన్ఫాక్ట్ ట్రైలర్ లో తనే చాలా షార్ట్స్ ఉన్నాయి. లైక్ ఈ సీన్ లో కింగ్ పిన్ డ్రాయింగ్ చేస్తున్నది మ్యూసే వెర్ ఈస్ ట్రైంగ్ టు టెల్ కింగ్ పిన్ లో ఉన్న 2 షేడ్స్. సో కామిక్స్ లో లాగానే సిరీస్ లో కూడా తాను వైట్ కాస్ట్యూమ్ వేసుకున్నాడు. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే మేబీ ఇక్కడ తను చూసి చాలా మంది అలాగే ఇన్స్పైర్ అయ్యారు అనుకుంటా. సేమ్ లైక్ జోకర్ సినారియో. బికాస్ తర్వాత షాట్ లో మనం అలాగే కొంతమంది మాస్క్ వేసుకుని అటాక్ చేస్తా చూడొచ్చు. సో దాని గురించి ఇంకా డీటెయిల్ గా తర్వాత చెప్తాను. సో యాక్చువల్లీ ఇక్కడ కింగ్ పిన్ మ్యాట్ మోడాక్ ఆర్ డేర్ డెవిల్ కలవడానికి వచ్చాడు. సో వీళ్ళిద్దరు కన్వర్సేషన్ లో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిసినాయి. లైక్ ఫస్ట్ వచ్చేసి కొన్ని రీజన్స్ మూలన మ్యాట్ మోడాక్ డేర్ డెవిల్ లాగా విజిలాంటీ వర్క్ చేయడం ఆపేశాడు. సో ఇంతవరకు వచ్చిన కొన్ని గ్లిమ్స్ ఆర్ రీసెంట్ గా వచ్చిన లీక్డ్ ఫుటేజ్ తో ఆ రీజన్ ఏంటో క్లియర్ గా తెలిసిపోయింది. అండ్ ముందే చెప్తున్నా ఇది చాలా పెద్ద స్పాయిలర్. సో అవాయిడ్ చేయాలనుకుంటే ఒక 10-15 సెకండ్స్ స్కిప్ చేయండి. వేరొక రోజు క్యారెన్, ఫాగి అండ్ అలాగే మ్యాట్ ఒక హాట్లర్ బార్ నుంచి బయటకు వచ్చినప్పుడు మ్యాట్ కి అర్థమైంది దట్ ఇక్కడ ఏదో జరగబోతుందని. కానీ మోస్ట్లీ తను మ్యాట్ మోడాక్ లాగా ఉంటే ఏం చేయలేడు కాబట్టి డేర్ డెవిల్ కాస్ట్యూమ్ లో మారడానికి అక్కడ నుంచి వెళ్ళుంటాడు. అండ్ అప్పుడే క్యారెన్ ఫాగి మీద ప్రీవియస్ డేర్ డెవిల్ సిరీస్ లో వెళ్ళైన బుల్జై వచ్చి అటాక్ చేస్తాడు. సో తను ఆపడానికి క్యారెన్ గన్ కూడా యూజ్ చేసిద్ది. బట్ స్టిల్ తను అక్కడ ఫాగిని షూట్ చేస్తాడు. సో దీని మూలన ఫాగి చనిపోయాడా ఆర్ తను ఇంజూర్డ్ అయ్యాడా వి డోంట్ నో. కానీ నెక్స్ట్ అక్కడ డేర్ డెవిల్ వస్తాడు అండ్ తను బుల్జై తో ఫైట్ చేస్తాడు. సో డెఫినెట్లీ ఫాగి అలా జరగటం మూలానే మ్యాట్ మోడాక్ డేర్ డెవిల్ లాగా వర్క్ చేయటం ఆపేసి ఉంటాడు. అండ్ ఇంకో వైపు కింగ్ పిన్ విషయానికి వస్తే ఇక్కడ తనది కూడా కొన్ని గ్లిమ్స్ చూడొచ్చు. వెర్ ఈస్ కిల్లింగ్ సమ్ వన్ బ్రూటలీ. సో మోస్ట్లీ తన లొకేషనే. బికాస్ బ్యాక్గ్రౌండ్ లో మనం ఆ వైట్ పెయింటింగ్ ని చూడొచ్చు. అండ్ అలాగే తర్వాత వాళ్ళు డిన్నర్ చేసిన టేబుల్ కూడా అక్కడే ఉంది. సో ఎకో సిరీస్ లాస్ట్ లో వీసి కింగ్ పిన్ మేయర్ అవ్వాలని ఫిక్స్ అయ్యాడు. ఇన్ఫాక్ట్ ఐ థింక్ తను అనుకున్నట్టే గెలుచుంటాడు ఆర్ ఎల్స్ పార్టిసిపేట్ చేస్తున్నాడు. బికాస్ ఈ షాట్ లో వీ కెన్ సీ తను ఒక స్పీచ్ ఇవ్వడానికి వెళ్తున్నాడని. అండ్ ఆఫ్టర్ దట్ టైమ్ స్క్వేర్ లో హీస్ ఆన్ ఎవ్రీ స్క్రీన్. సో ఈస్ డూయింగ్ సమ్ కైండ్ ఆఫ్ అనౌన్స్మెంట్. సో గెలుచుంటాడు కాబట్టి ఇలాంటి అనౌన్స్మెంట్స్ తను చేయగలుగుతున్నాడు. సో ఆ షాట్ లోనే మనం లెఫ్ట్ కార్నర్ లో కెప్టెన్ అమెరికా అది రాజర్ మ్యూజికల్ ఈస్టర్ ఎగ్ చూడొచ్చు. సో మేబీ ఐ థింక్ మ్యూస్ అనే విలన్ కింగ్ పిన్ ని చాలా విధాలుగా ఇబ్బంది పెడుతున్నాడు అనుకుంటా. మేబీ ఇందాక చెప్పినట్టే చాలా మంది గవర్నమెంట్ అఫీషియల్స్ ని తను చంపేసి ఉంటాడు. సో కింగ్ పిన్ మేయర్ అవటం మూలన తన మీద పబ్లిక్ ప్రెజర్ బాగా పెరిగిపోయి ఉంటది. సో అందుకే తను మ్యూస్ ఆపడానికి మ్యాట్ మోడాక్ ఏకే డేర్ డెవిల్ దగ్గర హెల్ప్ కోసం వచ్చాడు. అండ్ ఐ థింక్ మోస్ట్లీ డేర్ డెవిల్ కూడా ఒప్పుకుంటాడు. బికాస్ అకార్డింగ్ టు హిమ్ తప్పు చేసిన వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి, చంపకూడదు. బట్ మ్యూస్ చాలా మంది ఇన్నోసెంట్స్ ని చంపేస్తున్నాడు కాబట్టి డేర్ డెవిల్ కూడా పని చేయడానికి ఒప్పుకొని ఉంటాడు. అండ్ ఆఫ్టర్ దట్ కొన్ని సీన్లలో ఎవరో వచ్చి మ్యాట్ మోడాక్
మాడోక్ ను కొడుతున్నారు. సో తన డేర్ డెవిల్ కాదు కాబట్టి తన పవర్స్ అక్కడ చూపించలేదు అనుకుంటా. సో ట్రైలర్ తర్వాత షాట్స్ చూస్తుంటే మ్యాట్ మాడోక్ వచ్చిన వాళ్ళని కొడతాడు అనుకుంటా. అండ్ ఆఫ్టర్ దట్ వీ కెన్ సీ బుల్జై. సో మేబీ అక్కడ జరిగిన ఫైట్ లో డేర్ డెవిల్ బుల్జై ని ఒడిచేసి ఉంటాడు. సో అందుకే తన్ని జైల్లో పెట్టారు. అండ్ ఆఫ్టర్ దట్ స్టార్టింగ్ లో చెప్పా కదా కొంతమంది మాస్క్ వేసుకుని వచ్చి అటాక్ చేస్తున్నారు. సో మేబీ ఐ థింక్ వాళ్ళకి మ్యాట్ మాడోక్ డేర్ డెవిల్ అని తెలియదు. వాళ్ళేదో ర్యాండమ్ రాబరీ చేయడానికి వస్తే అక్కడ అతను ఉండుంటాడు. కానీ ఆ తర్వాత ఎవరో అక్కడ స్మోక్ గ్రెనేడ్స్ ఇసిరారు. అండ్ దాంతో మొత్తం ఫాగీగా అయిపోవడంతో మ్యాట్ మాడోక్ అలాగే ఫైట్ చేసేసాడు. ఇన్ఫాక్ట్ దీని కంటిన్యూషన్ లాస్ట్ షాట్స్ లో మనకు చూపించారు. సో మేబీ అటాక్ చేయడానికి వచ్చిన అతని దగ్గర నుంచి మ్యాట్ రెడ్ మాస్క్ తీసుకున్నాడు. అండ్ అది క్లియర్లీ వాళ్ళ కాస్ట్యూమ్స్ చూస్తే అర్థమవుతుంది. సో ఆ మాస్క్ తను వేసుకుని అటాక్ చేయడానికి వచ్చిన అతన్ని బ్రూటల్ గా కొడుతున్నాడు. అండ్ ఫైనల్ ఆఫ్టర్ ఫ్యూ షాట్స్ వీ కెన్ సీ పనిషర్. సో మేబీ మ్యాట్ మ్యూస్ నోడిచ్చడానికి పనిషర్ దగ్గర హెల్ప్ కోసం వచ్చుంటాడు. సో ఇక్కడ సేమ్ లైక్ డేర్ డెవిల్ పనిషర్ కూడా పనిచేయడం ఆపేస్తుంటాడు. సో అందుకే తన లుక్ అదంతా కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. బట్ రీసెంట్ గా వచ్చిన గ్లిమ్స్ ఆర్ట్ లో చూస్తే లేటర్ తను మళ్ళీ తన ఓన్ లుక్ లోకి వచ్చేసాడు. అంటే ఇక్కడ డెఫినెట్లీ మ్యాట్ ఇచ్చిన ఆఫర్ కి ఫ్రాంక్ ఒప్పుకొని ఉంటాడు. అండ్ ఆఫ్టర్ దట్ ఒక కోట్ లాంటి చోట్లో వీ కెన్ సీ క్యారన్. అండ్ ఆఫ్టర్ దట్ మనకి ఒక అన్నోన్ ఫేస్ చూపిస్తారు. సో అకార్డింగ్ టు రూమర్స్ అతని కింగ్ పిన్ యంగర్ వర్షన్ అంట. సో ఈ షాట్ లో వీ కెన్ సీ బాడీస్. ఐ థింక్ ఇట్ డెఫినెట్లీ మ్యూస్ చేసిన పనే. సో ఆ తర్వాత ఇది చాలా ఇంట్రెస్టింగ్ అయిన సీన్. బికాస్ ఈ సీన్ లో వీ కెన్ సీ మేల్ వైట్ టైగర్. సో యాక్చువల్లీ క్యారెక్టర్ పేరు వచ్చేసి హెక్టర్. తన ఫస్ట్ టైం మార్వెల్ కామిక్స్ లో 1974 లో రిలీజ్ అయిన డెడ్లీ హ్యాండ్స్ ఆఫ్ కుంఫులో కనపడ్డాడు. అండ్ దిస్ ఈస్ హిస్ బ్యాక్ స్టోరీ. వేరే కాలేజ్ కోసం తాను న్యూయార్క్ వస్తాడు. అండ్ అక్కడ అనుకోకుండా హీ గెట్స్ ఎ టైగర్ అమ్యులెట్ విచ్ వాస్ క్రియేటెడ్ బై సన్ ఆఫ్ టైగర్. ఇన్ఫాక్ట్ ఈ సీన్ లో కూడా తన మెల్లో అమ్యులెట్ ని చూడొచ్చు. సో అమ్యులెట్ తనకి సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్, ఎజిలిటీ ఇలాంటి పవర్స్ అన్ని ఇస్తుంది. సో ఆ పవర్స్ తో తను క్రైమ్ కి ఎగ్నిస్ట్ గా ఫైట్ చేస్తాడు. ఇన్ఫాక్ట్ కామిక్స్ లో తను చాలా సార్లు స్పైడర్ మ్యాన్ అండ్ అలాగే డేర్ డెవిల్ తో కూడా కొలాబరేట్ అయ్యాడు. కానీ ట్రాజికలీ ఒక రాబరీ కేసులో పోలీసుని చంపాడని చెప్పి ఫాల్స్ అక్యూజ్ చేస్తారు. అండ్ బికాస్ ఆఫ్ దట్ తన ఒరిజినల్ ఐడెంటిటీ రివీల్ చేయాల్సి వస్తుంది. సో ఆ కేసులో మ్యాట్ మాడోక్ డిఫెన్స్ లాయర్ లాగా తనకు చాలా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాడు. బట్ స్టిల్ హీ వాస్ ప్రూవన్ గిల్టీ. సో అందుకే తను ఆ పని చేయడం ఆపేస్తాడు. కానీ లేటర్ ఒకరోజు స్టోర్ లో అటాక్ జరుగుతున్నప్పుడు తను ఆపడానికి ట్రై చేస్తాడు. కానీ తనకు బుల్లెట్ తగిలిద్ది. దాంతో తను చనిపోతాడు. లేటర్ ఆ వైట్ టైగర్ లెగసీ ఆర్ అమ్యులెట్ హెక్టర్ నీస్ తీసుకుంటది. వెర్ షీ ఆల్సో ఫైట్ అగ్నిస్ట్ క్రైమ్. అండ్ ఆ తర్వాత తన దగ్గర నుంచి హెక్టర్ సిస్టర్ అయిన ఏవా తీసుకుంటది. ఇన్ఫాక్ట్ తిన్నే మనం అల్టిమేట్ స్పైడర్ మ్యాన్ యానిమేటెడ్ సిరీస్ లో కూడా చూస్తాము. అండ్ ఆ తర్వాత కొన్ని మంచి రూఫ్ టాప్ షాట్స్ చూపించారు. వేర్ డేర్ డెవిల్ తన వెపన్ ని స్పైడర్ మ్యాన్ వెళ్ళి స్వింగ్ అవ్వడానికి యూజ్ చేస్తున్నాడు. సో యాక్చువల్లీ కామిక్స్ లో తాను ఇలా చాలా సార్లు చేశాడు. అండ్ ఆ తర్వాత అలాగే కింగ్ పిన్ కూడా ఒక రూఫ్ టాప్ షాట్ చూపించారు. అండ్ ఆ తర్వాత ఈ షాట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇక్కడ మనం డేర్ డెవిల్ డిఫరెంట్ మాస్కులు చూడొచ్చు. అండ్ ఫైనలీ ట్రైలర్ స్టార్టింగ్ షాట్ ని ఎండింగ్ షాట్ తో కనెక్ట్ చేశారు. వెర్ వీ కెన్ సీ డేర్ డెవిల్ ఇస్ ఫైటింగ్ విత్ మ్యూస్. సో ఇది డేర్ డెవిల్ స్టైల్లో ఐకానిక్ వన్ టేక్ యాక్షన్ సీన్ అంటున్నారు. మరి చూడాలి. మరి తనతో ఫైట్ చేశాక తను గట్టిగా అరుస్తున్నాడు. సో ఇలా చాలా ఇంట్రెస్టింగ్ షాట్ తో ఈ ట్రైలర్ ని ఎండ్ చేశారు. సో ఈ సిరీస్ వచ్చేసి March 4th రిలీజ్ అవుతుంది. సో ఒకవేళ మీకు దీనికన్నా ముందు డేర్ డెవిల్ 3 సీజన్స్ రీక్యాప్ కావాలంటే కింద కమెంట్స్ లో చెప్పండి. డెఫినెట్లీ ఆ వీడియో చేస్తాను. సో గైస్ నాకైతే ట్రైలర్ చాలా బాగా నచ్చింది. మరి మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్ లో చెప్పండి. అండ్ నేను ఏదైనా పాయింట్ మిస్ అయినా గానీ అది కూడా కింద కమెంట్స్ లో చెప్పండి. అండ్ అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ మార్వెల్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేక్ డౌన్స్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.